నా మేనమ్మ నేను దగ్గరగా చూడాలంటే నేను తనకి దూరంగా ఉండాలి శృతి. అలా తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులో ఎవరికీ కనబడకుండా నా భార్యని చూస్తూ బ్రతికేస్తున్నాను. ఇంత ప్రేమని గుండెల్లో పెట్టుకుని అక్క దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది సార్? మీరు చెప్పింది వింటుంటే మీకు మీ భార్య మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం అవుతుంది. అసలు ప్రపంచంలో మీలాంటి భర్త ఏ ఆడపిల్లకి రాడు అనిపిస్తుంది. తన కోసం మీరింత తపన పడుతున్నారా సార్? ఈ విషయం అక్కకి చెప్పండి సార్. తప్పకుండా అర్థం చేసుకుంటుంది. లే శృతి, తను అర్థం చేసుకునే పరిస్థితులు లేదు. మీరు టెన్షన్ పడకండి సార్. అక్కకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. అక్కతో నేను మాట్లాడతాను. కాఫీ తీసుకో శృతి. ఏంటి శృతి, నాతో ఏదో మాట్లాడాలంటున్నావు? అక్క, అదే సార్ చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదేమో. మళ్ళీ నేను మాట్లాడితే అక్క ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. నిన్నే శృతి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, నువ్వు ఆఫీస్ గురించి టెన్షన్ పడుతున్నావని రవి గారు చెప్తుంటే నీతో మాట్లాడతాను అంటున్నాను, అంతే. అవును శృతి, నేను ఆఫీస్కి ఎందుకు రావట్లేదో ఇంతవరకు ఎండి గారికి ఇన్ఫార్మ్ చేయలేదు. లీవ్ అప్లై చేసినట్టు మెయిల్ పెడదామంటే రవి గారు అవసరం లేదంటున్నారు. ఎండి గారు ఏమనుకుంటున్నారో ఏమో. శృతి, ఎండి గారికి నా పరిస్థితి అర్థమయ్యేలా చెప్పు. ఒక 4 రోజులు ఆఫీస్కి రావడానికి కుదరదని చెప్పు. తప్పకుండా చెప్తానక్క. థ్యాంక్ యూ శృతి. కప్పివ్వు. థ్యాంక్స్ శృతి. ఎక్కడ నేను ఎండి అని చెప్తావని భయపడ్డాను. లేదు సార్, మీకు మీ భార్య అంటే ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకున్నాను. వీలైతే మీ ఇద్దరిని కలపడానికి సహాయం చేస్తాను తప్ప దూరం మాత్రం చెయ్యను. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీలాంటి భర్త దొరకటం మీనాక్షి అక్క చేసుకున్న అదృష్టం సార్. కానీ నేను దురదృష్టవంతుని శృతి. ఆ ప్రేమను నేను పొందలేకపోతున్నాను. నా భార్యని నాకు దగ్గర చేసుకోలేకపోతున్నాను. బాధపడకండి సార్, తప్పకుండా అక్క మీరు ఒక్కటవుతారన్న నమ్మకం నాకుంది. పెద్దవారు చిన్నప్పటి నుంచి మాకు రామాయణం భారతం చెప్పి తప్పు చేయకూడదని నేర్పించారు. అబద్ధం చెప్పకూడదని చెప్పారు. అలాంటిది మీరే అబద్ధం చెప్తే ఎలా తాతగారు? అన్నయ్య, తాతయ్య ఏం చేశారని నిలదీస్తున్నావు? చాలను. నువ్వేమైనా తక్కువ? నువ్వు నాకు అబద్ధం చెప్పావు. అన్నయ్య అన్నయ్య అంటూ ప్రేమగా పిలిచి నన్ను మోసం చేశావు. నాన్న ఎవరో నీకు తెలిసి కూడా నాకు చెప్పకుండా దాచిపెట్టావు. అది కాదురా. ఇంకా ఎందుకు తాతగారు నచ్చ చెప్పాలని చూస్తారు? నాన్నెవరో మీకు కూడా తెలుసు, మీరు కూడా చెప్పలేదు. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. అన్నయ్య, నాన్నెవరనుకున్నావు? నీ స్నేహితుడే నాన్న. నీకు రక్తం ఇచ్చింది కూడా నాన్నే.
యాక్సిడెంట్ అయ్యింది నాన్నకే, అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది నాన్న కోసమే, ఇప్పుడు ఇంట్లో ఉండి సేవలు చేస్తుంది కూడా నాన్నకే. ఇంటికెళ్ళి నా కళ్ళారా నేను చూశాను. ఎందుకు నాకు నాన్న గురించి చెప్పకుండా దాచిపెట్టావు? నాన్నతో స్నేహాన్ని పెంచుకున్నావు, ప్రేమను పెంచుకున్నావు, కానీ నేను గొడవ పడుతుంటే మాత్రం కవర్ చేయాలని చూసావు. కానీ ఆయనే మన నాన్నని నాకెందుకు చెప్పలేదు? ఆయనే నాన్న అని చెప్తే వద్దను. ఇంకా ఏదో చెప్పి నన్ను మాయ చేయాలని చూడొద్దు. మీరిద్దరూ కరెక్ట్ కాదు. మీరిద్దరూ నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. జై శ్రీరామ్. బాలక, 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 ఏమైంది బాలక? స్వామి, నాకు భయంగా ఉంది. స్వామి, నాకు భయంగా ఉంది. ఏమైంది బాలక? ఎందుకు భయపడుతున్నావు? చూడండి స్వామి, నాకు ఇష్టమైన చెల్లెలు నాకు అబద్ధం చెప్పింది. పురాణాలు చదివి నాకు బుద్ధులు నేర్పే మా తాతగారు కూడా నాకు అబద్ధం చెప్పారు. వీళ్ళే కాదు స్వామి, ఏ రోజు నాకు అబద్ధం చెప్పని మా అమ్మ కూడా నాకు అబద్ధం చెప్పింది స్వామి. జై శ్రీరామ్. విషయం తెలిసిపోయింది కాబట్టి అమ్మా నాన్నల్ని దూరం చేయడానికి ఏం చేస్తాడో అని భయంగా ఉంది స్వామి. పిల్లలందరికీ నాన్న తోడు ధైర్యం ఉంటుంది, కానీ మీ అన్నయ్యకి అవేమీ తెలియవు. మీ అమ్మతో పాటే పెరుగుతూ వచ్చాడు. మీ అమ్మ అంటే ప్రాణం పెంచుకుంటూ వచ్చాడు కాబట్టి వాడికి నాన్నంటే తోడు కాదు, బాధ.